నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ profitmaster.in. నేను ఆర్పి. ఈరోజు 22 మే 2025. సో రేపు మార్కెట్ ఎలా ఉండొచ్చు, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఎలా ఉన్నాయి అండ్ స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. సో ఈరోజు కూడా మార్కెట్ నెగిటివ్లో క్లోజ్ అయింది. నిఫ్టీ 203 పాయింట్స్ మైనస్లో క్లోజ్ అయింది. వీక్లీ ఆప్షన్ ఎక్స్పైరీ రోజు. సో బేరిష్ మార్కెట్ 24,600 దగ్గరలో క్లోజ్ అయింది. చాలా క్రిటికల్ లెవెల్ 24,600. హ్యూజ్ ఫుడ్ రైటింగ్ ఉన్న లెవెల్ అది. ఆ లెవెల్ని కొంత ప్రొటెక్ట్ చేసింది ఈరోజు. అయితే సెక్టోరియల్గా చూస్తే ఆల్మోస్ట్ ఆల్ సెక్టర్స్ నెగిటివ్లోనే క్లోజ్ అయ్యాయి. ఎక్కువ నష్టపోయిన సెక్టర్ అంటే ఎఫ్ఎంసీజీ. కొంచెం తక్కువ నష్టపోయిన సెక్టర్ అనుకుంటే మనం బ్యాంక్ నిఫ్టీ అండ్ మీడియా కొంచెం పాజిటివ్గా క్లోజ్ అయింది, మీడియా సెక్టర్. బట్ ఓవరాల్గా చూస్తే మాత్రం వెరీ బేరిష్గా ఉంది. మార్కెట్ బ్రెడ్త్ కూడా నెగిటివ్గానే క్లోజ్ అయింది. నిఫ్టీ 50 స్టాక్స్ చూద్దాం. నిఫ్టీ 50 స్టాక్స్లో మ్యాక్సిమం స్టాక్స్ లాస్ట్లోనే క్లోజ్ అయ్యాయి. ఓఎన్జీసీ టాప్ లూజర్ 2.82%. తర్వాత M&M, టెక్ మహేంద్ర, హిండాల్కో, విప్రో, ట్రెంట్, బజాజ్ ఫిన్సర్వ్, పవర్ గ్రిడ్, కోల్ ఇండియా, ఐటీసీ, హిందుస్థాన్ యూనిలివర్, తర్వాత రిలయన్స్, టీసీఎస్, ఇట్లా అన్ని స్టాక్స్ కూడా మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ మనకి నెగిటివ్లోనే క్లోజ్ అయ్యాయి. అయితే ఇంట్రెస్టింగ్గా చూస్తే ఇండస్ ఇండ్ బ్యాంక్ పాజిటివ్గా క్లోజ్ అయింది. సో రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ పరంగా ఎంకరేజింగ్గా లేదు, కానీ మా ప్రైస్ వైజ్గా మాత్రం పాజిటివ్లో క్లోజ్ అయింది. తర్వాత బజాజ్ ఆటో, భారతీ ఎయిర్టెల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, హీరో మోటార్ కాప్, అల్ట్రాటెక్ సిమెంట్, బీఈఎల్, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇవి మాత్రం కొంచెం పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో ఈరోజు లో ఆల్మోస్ట్ మన కీ లెవెల్కి దగ్గరలోకి వచ్చాం. మన కీ లెవెల్ ఇప్పుడు 24,430 అండ్ ఆల్మోస్ట్ మన 20-డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కూడా అక్కడే దానికి దగ్గరలోనే ఉంటుంది. ఇప్పుడు మనకి ఒక జోన్, చాలా ఇంపార్టెంట్ జోన్ లాగా తీసుకోవాలి మనం. 24,430 నుంచి 24,310 ఈ జోన్ని మనం పొజిషనల్గా నో ట్రేడ్ జోన్ లాగా తీసుకోవాలి. ఈ జోన్లో మాత్రం మనం ఎలాంటి ట్రేడింగ్ చేయొద్దు. సో ఎంటైర్ ర్యాలీ, ఈ స్ట్రాంగ్ ర్యాలీ మనకి ఇక్కడ చూస్తే 22,000 నుంచి దాదాపుగా 25,000 ప్లస్. ఈ ర్యాలీ కొంత ప్రైస్ రీట్రేస్ అవుతుంది ఇప్పుడు. సో ఈ రీట్రేస్మెంట్ కొంతకాలం కంటిన్యూ కావచ్చు. రాబోయే రోజుల్లో ఇంకొంచెం డౌన్కి వచ్చి కొంత కన్సాలిడేట్ కావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అయితే మన కీ లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్. 24,430ని బ్రేక్ చేసి కిందకు వస్తే మాత్రం మన లాంగ్ పొజిషన్స్ అన్నిటిని కూడా ప్రాఫిట్స్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మన కీ లెవెల్ని బ్రేక్ చేసి పైకి వెళ్ళిన తర్వాత దాదాపుగా 2,200 పాయింట్స్ వరకు ర్యాలీ చూసాం. సో ఆ ర్యాలీలో మనం ప్రాఫిట్ బుక్ చేయాలంటే మాత్రం మన కీ లెవెల్ కన్నా కింద డే క్లోజ్ అయితే మాత్రం మన ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ జోన్ని చూసిన తర్వాత ఇన్ కేస్ 24,310ని బ్రేక్ చేస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ 24,055. ఇది మనకి క్రూషియల్ లెవెల్ లాగా ఉంటుంది. సో ఇది 200 DMA. ఇది కూడా బ్రేక్ అయితే నెక్స్ట్ 28,780 ఈ లెవెల్ వరకు రావచ్చు. ఇవి మనకి డౌన్ సైడ్ సపోర్ట్ లెవెల్స్. అయితే సపోర్ట్ లెవెల్ దగ్గర మనకి ఒక బుల్లిష్ మొమెంటమ్ క్యాండిల్ వస్తే మనం లాంగ్ ఎంట్రీ, అదర్వైజ్ ఒక షార్ట్ ఎంట్రీస్ కోసమే ప్లాన్ చేసుకోవచ్చు. ఫైనల్గా మనకి 23,500 ఏదైతే ఉందో ఇది మంత్లీ పివోట్ లెవెల్. ఒకవేళ డౌన్ సైడ్కి వస్తే ఇది మాత్రం మనకి స్ట్రాంగ్ ఎంట్రీ పాయింట్ లాగా ప్లాన్ చేసుకోవచ్చు. హయ్యర్ లెవెల్లో ఇప్పుడు స్ట్రాంగ్ రెసిస్టెన్స్, ఈరోజు హైయే మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. 24,740 ఫస్ట్ రెసిస్టెన్స్. దాన్ని బ్రేక్ చేస్తే 24,838 ఆర్ 840 లెవెల్ నెక్స్ట్ రెసిస్టెన్స్ లాగా ఉంటాయి. ఇవి రెండు రెసిస్టెన్స్ పాయింట్స్. సో ఒక ర్యాలీ రావాలంటే మాత్రం 25,200ని క్రాస్ చేస్తేనే ఒక స్ట్రాంగ్ ర్యాలీ ఉండొచ్చు మార్కెట్లో. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా ఈరోజు మన కీ లెవెల్ని టెస్ట్ చేసింది. ఆల్మోస్ట్ మన కీ లెవెల్ దగ్గరకు వచ్చి కొంచెం అప్ సైడ్ వెళ్ళింది. సో కంపారిటివ్లీ నిఫ్టీ ఈరోజు బ్యాంక్ నిఫ్టీ కొంచెం పర్వాలేదు అనుకోవచ్చు. ఓవరాల్గా వీక్నెస్ ఉన్నా కానీ బ్యాంక్ నిఫ్టీతో కంపేర్ చేస్తే కొంచెం బెటర్. ఎందుకంటే నిఫ్టీ 0.82% మైనస్ అయితే బ్యాంక్ నిఫ్టీ 0.24% మైనస్లో క్లోజ్ అయింది. ఇక్కడ మనకి లెవెల్స్లో పెద్దగా మార్పులు ఏమి లేవు. కీ లెవెల్ అదే ఉంటుంది 54,480. ఈ లెవెల్ పైన ఉన్నంత వరకు కొంత కన్సాలిడేట్ కావచ్చు. 54,400 నుంచి 56,000 వరకు
ఇది జోన్, ఈ జోన్ మొత్తం కన్సాలిడేట్ అవుట్ ఉంది. మనం బ్రేక్అవుట్ కోసం చూడాలి. ఇన్ కేస్ మన కీ లెవెల్ బ్రేక్అవుట్ అయితే మాత్రం డౌన్ సైడ్కి రావచ్చు. డౌన్ సైడ్కి వస్తే 53,450 ఇది మనకి మంత్లీ పివోట్ లెవెల్. ఇది ఇంపార్టెంట్ లెవెల్ లాగానే ఉంటుంది. సో దీనికన్నా కిందకి వస్తే నెక్స్ట్ మనకి 52,940. సో ఇవి రెండు ఇంపార్టెంట్ లెవెల్స్ డౌన్ సైడ్ మనకి కొంత సపోర్ట్ తీసుకోవడానికి. అయితే ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రాఫిట్లో ఉన్నాం. మన కీ లెవెల్ ప్రకారం ఎంట్రీ అయితే సో మన ఒకవేళ 54,480ని బ్రేక్ చేసి కింద డే క్లోజ్ అయితే మాత్రం మన ప్రాఫిట్ని క్యాష్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇది బ్యాంక్ నిఫ్టీ. నెక్స్ట్ మనం స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూద్దాం. సో స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూసే ముందు 100 డేస్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ గురించి చెప్తున్నాను. సో ఈ 100 డేస్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ స్టాక్ మార్కెట్లో ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ కావచ్చు లేదా ఒక ఇన్వెస్టర్ కావచ్చు, వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ కావాలనుకుంటే అసలు ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటి, ఈ లెవెల్స్ని ఎట్లా ఐడెంటిఫై చేస్తాము, ఇక్కడున్న లెవెల్స్ ఉన్నాయి వీటిని ఎట్లా ఐడెంటిఫై చేస్తాము, ఫ్యూచర్స్ ఏంటి, ఆప్షన్స్ ఏంటి, మూవింగ్ యావరేజ్ని ఎట్లా అర్థం చేసుకుంటాం, వాటిని ఏ రకంగా మనం యూజ్ చేసుకుంటాం, అదేవిధంగా చాలా ఇండికేటర్స్ ఉన్నాయి, ఏ ఇండికేటర్ని వాడాలి, ఏ ఇండికేటర్ ఎందుకు వాడాలి. మెయిన్గా ఇండికేటర్స్ చాలా ఉన్నాయి కానీ పర్పస్ ఆఫ్ ఇండికేటర్ ఇంపార్టెంట్. ఏ ఇండికేటర్ని దేనికి వాడాలో దానికి మాత్రమే వాడాలి, మిగిలిన వాటికి వాడకూడదు. ఇట్లా కొన్ని రూల్స్ నేర్చుకోవచ్చు. టోటల్గా స్టాక్ మార్కెట్లో ఏబీసీ మొత్తం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే స్టాక్ మార్కెట్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ స్ట్రాటజీస్ వరకు కూడా మీరు నేర్చుకోవచ్చు. నెక్స్ట్ బ్యాచ్ జూన్ 9th నుంచి స్టార్ట్ అవుతుంది. మా వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయించి ఇంకా వివరాలు తెలుసుకోండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ కండి. స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూస్తే లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ 63 ఉంటే షార్ట్స్ బిల్డ్ అవుతున్నాయి 130 ఉన్నాయి. సో ఇక్కడ మనకి లాంగ్స్ బిల్డ్ అవుతున్న వాటిలో నేషనల్ అల్యూమినియం టాప్లో ఉంది. ఎందుకంటే ఓపెన్ ఇంట్రెస్ట్ 24% పెరిగింది, ప్రైస్ 1.86% పెరిగింది. తర్వాత ఎన్ఎండిసి, ఇండస్ ఇండ్ బ్యాంక్, దాల్మియా భారత్, ఎంఎఫ్ఎస్ఎల్, సెయిల్, కాంకర్, సోలార్ ఇండస్ట్రీస్ మాకు నిన్న కూడా వచ్చింది. మనకి నిన్న లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో వచ్చింది. ఈరోజు దాదాపు 6% పెరిగింది. తర్వాత హిందుస్థాన్ జింక్, ఇది కూడా లాంగ్స్ బిల్డ్ అవుతున్నాయి. అట్లనే షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్లో టాప్లో ఉంది ఏబిఎఫ్ఆర్ఎల్. కదా ఇది అడ్జస్టెడ్ ప్రైస్, దీన్ని వదిలేసేయండి. ఏబిఎఫ్ఆర్ఎల్ ఇప్పుడు కాదు. సో 66% ప్రైస్ డౌన్ కాదు, ఇది అడ్జస్టెడ్ ప్రైస్. కార్పొరేట్ యాక్షన్ ద్వారా కొంత అడ్జస్ట్మెంట్ ఉంది కాబట్టి దాన్ని మర్చిపోదాం. నెక్స్ట్ వచ్చి కోల్పాల్, ఇది 21% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగి ప్రైస్ చాలా డౌన్ అయింది, 7.29%. డిక్సన్ టెక్నాలజీస్ 17% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగి 2.9%. డిక్సన్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది, ఎందుకంటే ఎక్స్పెన్సివ్ స్టాకు చాలా హై ప్రైస్కి వెళ్ళిన తర్వాత కొంత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. ఇంకా కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి డిక్సన్లో. లోయర్ లెవెల్లో అక్యుములేషన్ కోసం చూసుకోవచ్చు ప్రాపర్గా టెక్నికల్ లెవెల్స్ పెట్టుకొని. తర్వాత ఆయిల్ ఇండియా, తర్వాత హెచ్ఎఫ్సిఎల్, ఐటీసీ, బయోకాన్, బీపీసీఎల్, వీటన్నిటిలో కూడా కొంత షార్ట్స్ బిల్డ్ అవుతున్నాయి. కాషియస్ అప్రోచ్ ఉండాలి. మన లాంగ్స్ ఉంటే మాత్రం వాటిని ప్రాఫిట్లో ఉంటే ప్రాఫిట్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మన టెక్నికల్ లెవెల్స్ ప్రకారం మనకి షార్టింగ్ ఆపర్చునిటీ ఉంటే దానికోసం కూడా ప్లాన్ చేసుకోవచ్చు ఇట్లా షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please like, subscribe and share our videos.